హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అయితే ఈ రోజు గ్రాండ్ లాంచ్ అయితే జరిగిందండి. సో ఇప్పటి వరకు అయితే మనం బిగ్ బాస్ షో అయితే చూడడం జరిగింది. సో టోటల్ గా అయితే 14 కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. సో మీకు ఈ కంటెస్టెంట్స్ ఏమనిపించారు, ఎలా అనిపించారు, మీకు నచ్చారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈసారి అయితే ఆల్మోస్ట్ అందరూ తెలిసిన మెంబర్సే వచ్చారండి. సో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. చాలా వరకు అయితే సీరియల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళు, ఒక ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్ప ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే అండి. అలాగే మనకు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తారు ఒక 2-3 వీక్స్ తర్వాత. సో ఈ రోజు అయితే 14 కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగిందండి. సో మీకు ఎలా అనిపించారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే అందరూ బాగా నచ్చారు. సో ఈసారి అయితే ఫస్ట్ డేనే ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయితే అయిందండి లాస్ట్ లో నాగమణికంఠ విషయంలో. అది పూర్తిగా డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా బిగ్ బాస్ రివ్యూస్ ని ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ లోకి అయితే వెళ్దామండి. అయితే మనకి స్టార్టింగ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకు యష్మి గౌడ అండి. నేను మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను, అందులో కూడా నేను తిన పేరు కూడా చెప్పాను. సో తినైతే ఫస్ట్ కంటెస్టెంట్ గా రావడం జరిగిందండి. ముకుంద మురారి సీరియల్లో ముకుంద క్యారెక్టర్ చేసిందండి. తిను కేరళకు సంబంధించిన అమ్మాయి. సో ఈ గౌడ అంటారు కాబట్టి సో అక్కడ వాళ్ళే అండి. తనైతే ఫస్ట్ కంటెస్టెంట్ గా రావడం జరిగింది. అలాగే మనకు సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ అండి. తిను కూడా గోరింటాకు, కలిసి ఉంటే కలదు సుఖము, అలాగే ఇంకా ఊర్వశో రాక్షసుకో, అలాగే కొన్ని సీరియల్స్ లో అయితే చేశాడండి. సో వీళ్ళిద్దరు అయితే సీరియల్ కంటెస్టెంట్సే. సో మనకి సోలోగా అయితే పంపించలేదండి హౌస్ లోకి. సోలోగా పంపించకుండా పేరుగా వెళ్ళాలని చెప్పాడు. సో పేరుగా ఇద్దరు కలిసి అయితే మనకు హౌస్ లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. అంటే మీ బడ్డీకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అడిగి మరి కలర్ ని సెలెక్ట్ చేసుకొని మరి అయితే వాళ్ళైతే వెళ్ళడం జరిగిందండి. సో అలాగే మనకి థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి నవీన్ అండి. సో తిను కూడా పెళ్లి చూపులు ఇట్లా కొన్ని సినిమాస్ లో చేశాడు. అలాగే డైరెక్టర్ గా కూడా రామన్న యూత్ సినిమాకి అయితే చేయడం జరిగింది. సో తను కూడా సిద్దిపేటకు చెందిన వ్యక్తి అండి. సో ఇతను కూడా అంటే 12 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి, కానీ తనకంటూ ఒక గుర్తింపు లేదని చెప్పేసి ఇందులోకైతే రావడం జరిగిందండి. అలాగే మనకు అంటే ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమంటారు కదా, ఆ కలర్ లో కొన్ని క్వాలిటీస్ అయితే అడిగారండి. సో అందులో అయితే వాగుడుకాయ, ఫైటర్ ఇట్లా కొన్ని మనకు ఇవ్వడం జరిగింది. అందులో దానికి తగ్గట్టుగా కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సో వాళ్ళిద్దరు కలిసి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే మనకు ఫోర్త్ కంటెస్టెంట్ గా అయితే మనకి ప్రేరణ కంబం అండి. దీని వచ్చేసి ముకుంద మురారి సీరియల్లో ఉంది. కృష్ణ క్యారెక్టర్ నేమ్ అండి. సో మెయిన్ లీడ్ చేసింది ఆ సీరియల్లో. సో తను కూడా వచ్చిందని, అంటే ముకుంద అలాగే కృష్ణ ఇద్దరు ఆ సీరియల్ నుంచి రావడం జరిగిందండి. సో తినకు బడ్డీగా వచ్చేసి మనకు అభయ్ నవీన్ అండి. అదే తను సెలెక్ట్ చేసుకున్నాడు కదా, అంటే ఒకటి రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆ కలర్ లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని క్వాలిటీస్ వచ్చాయి కదా వాగుడుకాయ అని. సో తిను కొంచెం అలాంటి టైప్ అండి. అంటే ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంది, ఎక్కువగా ఉత్సాహము ఇది ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరైతే కలిసి మనకు హౌస్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం అండి. అదే లాహిరి మూవీ హీరో. అలాగే ధనలక్ష్మి ఐ లవ్ యూ. అలాగే మనకు కొన్ని హిందీ సీరియల్స్ లలో టీవీ యాక్టర్ గా అయితే చేయడం జరిగిందండి. సో తను కూడా అంటే ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఇయర్ శివాజీ ఆ టైప్ లాగా ఇప్పుడు కూడా మనకు ఒక అలాంటి టైప్ లోనే ఇతన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. సో తను కూడా చాలా బాగా అనిపించారు. సో తను మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఇతన్ని కూడా సెలెక్ట్ చేసుకోమంటే బడ్డీ కోసం సో తెగింపు, అలాగే ముక్కు సూటి అలా ఉండే క్యారెక్టర్ అయితే వచ్చిందండి. అంటే మనం సెలెక్ట్ చేసుకోమంటే అందులో కొన్ని క్వాలిటీస్ అయితే ఉన్నాయి కదా, సో అలాంటి క్వాలిటీస్ అయితే వచ్చిందండి. మనకు సిక్స్త్ కంటెస్టెంట్ గా అయితే సోనియా ఆకుల అండి. సో తిను వీళ్ళిద్దరు కలిసి బడ్డీగా మనకు అందులోకి అయితే వెళ్ళడం జరిగింది రూమ్ మనకు బిగ్ బాస్ హౌస్ లోకి. అలాగే మనకు సెవెంత్ అండి బెజవాడ బేబక్క. తిని మాత్రం సూపర్ అండి. అసలు చాలా బాగా అనిపించింది. ఎంట్రీ ఇచ్చేటప్పుడే చాలా జోవియల్ గా, చాలా జోక్ గా సాంగ్ పాడుతూ నాకైతే చాలా బాగా నచ్చింది. సో తిను చాలా బాగా జోక్స్ కానీ సింగింగ్ కానీ
చాలా బాగా చేసే అవకాశం అయితే ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బెజవాడ బేబక్క. సో తినైతే మల్టీ టాలెంటెడ్ అని అనిపించిందండి నాకు. అలాగే తిను అమెరికా నుంచి వచ్చింది, వ్లాగర్ అన్ని అన్నమాట. సో తిను కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ కలర్స్ లో సో మల్టీ టాలెంటెడ్, వైరల్, హ్యూమరస్ అని ఇట్లా మనము క్వాలిటీస్ ఉంటాయి కదా, అవి వచ్చాయండి. దానికి తగ్గట్టుగా మనకు 8th కంటెస్టెంట్ గా శేఖర్ భాష అండి, ఈయన ఆర్జే శేఖర్ భాష అయితే రావడం జరిగింది. సో ఇతను కూడా చాలా అంటే చాలా వైరల్ అయ్యాడు. అంటే చాలా మంది ఇంటర్వ్యూ చేశాడు. రీసెంట్ గా రాస్తారు వాళ్ళది కూడా కొన్నిట్లలో కూడా తిను బాగా వైరల్ అయితే అవ్వడం జరిగిందండి. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్లారండి. అలాగే మనకు 9th హౌస్ మేట్ గా మనకి కిర్రాక్ సీత అండి. నాకు తినది కొంచెం బాధ అనిపించింది. అంటే తను ఎంత సఫర్ అయిందో, అంటే కొంచెం ఒక కన్సర్న్ క్రియేట్ అయ్యేలాగా తన ఏవి కానీ అది ఉన్నట్టు నాకు అనిపించింది. సో చూడాలి మరి తనది ఇంకా హౌస్ లో ఎలా ఉంటుందో అదే 7 Hours సరియు అలా యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది. సో తను కూడా బట్టి కోసం సెలెక్ట్ చేసుకుంటే అన్ప్రెడిక్టబుల్, హైపర్ సెన్సిటివ్ అనే క్వాలిటీస్ ఉన్న వాళ్ళగా వచ్చింది మనకి 10th హౌస్ మేట్ గా నాగా మణికంఠ అండి. సో నాకు పాపం నాగ మణికంఠ అది కూడా ఏవి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను వీళ్ళిద్దరికి కొంచెం అంటే కన్సర్న్ అనిపించింది నాకు. అంటే వాళ్ళది ఎలా ఉంటుందో ఇంకా చూడాలి మన హౌస్ లో. సో ఫస్ట్ మనకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా, నాకు అట్లా అనిపించింది. సో నాకు అనిపించింది మాత్రమే ఫ్రెండ్స్. సో మీరు ఎలా గెస్ చేస్తున్నారు అనేది ఇంకా మీ విషయానికి వదిలేస్తున్నాను. అలాగే మనకు 11th హౌస్ మేట్ గా పృథ్వీరాజ్ అండి. సో పృథ్వీరాజ్ నాగపంచమి సీరియల్లో అయితే మనకు తెలుసు. సో ఈయన సీరియల్ యాక్టర్ కాబట్టి మంచి హైట్, బాగా టాస్క్లు ఆడతాడని అనిపించింది నాకైతే. ఇంకా చూద్దాం మనం ముందు ఎలా ఉంటుందో. అలాగే మనకు 12th విష్ణుప్రియ, ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, జబర్దస్త్ యాంకర్. అలాగే విష్ణుప్రియ అండి మనకు జబర్దస్త్ యాంకర్ గా చేసింది. సో తను కూడా మనకు చాలా విధాలుగా తెలుసు. అలాగే కిరాక్ బాయ్స్ లో కూడా చేసింది కదా. సో తనైతే చాలా మందికి తెలుసు. సో తను కూడా చాలా యాక్టివ్ గా అనిపించింది. సో వీళ్ళిద్దరైతే బడ్డీస్ గా అయితే మనకు హౌస్ మేట్స్ గా వెళ్ళడం అయితే జరిగింది. అలాగే 13th హౌస్ మేట్ వచ్చేసి నైనిక అనసూరు. తినైతే చాలా బాగా డాన్స్ చేసిందని, నాకు డాన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో తినకు బడ్డీగా అయితే మనకు ఫన్, డేరింగ్, డాష్నేట్ అనే క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చూస్తే మనకు నబీల్ అఫ్రిది అండి. ఈయన వరంగల్ కు చెందిన ఆయనే. సో ముస్లిం అతను. సో వీళ్ళిద్దరు బడ్డీస్ గా అయితే వెళ్ళడం జరిగిందండి మనకు హౌస్ లోకి. సో ఈసారి అయితే నో క్యాప్టెన్, నో రేషన్ అండి. అలాగే మనకు ఇందులో అయితే గెస్ట్ గా అయితే మనకు చాలా మంది అయితే వెళ్ళడం జరిగింది. అయితే మనకు ముందుగా రానా వీళ్ళు, అదే నివేదిత థామస్ వీళ్ళు వచ్చినప్పుడు అయితే గేమ్స్ ఆడించారు. అలాగే మనకు నాని వచ్చి కూడా ఏదో ఒక గేమ్ అయితే మనకు లోపల ఆడించడం జరిగింది. అయితే కొంతమంది ఓడారు, కొంతమంది గెలిచారు. సో గెలిచిన వాళ్ళకు, ఓడిన వాళ్ళకని చెప్పేసి ఈసారి నో క్యాప్టెన్, నో రేషన్ అండి. సో క్యాప్టెన్ అయితే ఉండడు. ఆ రేషన్ కోసం కూడా ఏమైనా టాస్కులు పెడతారేమో. కాకపోతే అన్ని లిమిట్లెస్ అని అయితే అంటున్నారు. సో అందరినీ ఒక్కొక్క క్యాండిడేట్ అయితే అడగడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి మనకు క్యాప్టెన్ లేడు కాబట్టి ఇమ్యూనిటీ అయితే ఉండదండి. సో ఇలాగే మనకు ప్రేరణకి నీకు లిమిట్లెస్ గా ఏం కావాలి అంటే నిద్ర అని చెప్పింది. అలాగే మనకి ఇట్లా కొన్ని నీకు లిమిట్లెస్ గా ఏం కావాలంటే వాళ్ళనైతే అడగడం జరిగింది. ఏంటంటే ఇది అంత ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు. దానికి తగ్గట్టుగా ఏమైనా టాస్క్లు పెడతారేమో, లేకపోతే ఈమెకు నిద్ర అంటే ఇష్టం, వీళ్ళకి టీ అంటే ఇష్టం, వీళ్ళకి అదంటే ఇష్టం అని తెలుసుకున్నారు కాబట్టి సో ఇందులో దీనికి సంబంధించిన ఏమైనా వాళ్ళని కొంచెం అంటే వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ వీక్నెసెస్ తెలుసుకోవడానికి కూడా ఇది కొంచెం చేశారేమో అని నాకు అనిపించింది. అలాగే మనకి ఇంకా మనకి లాస్ట్ లో అనిల్ రావిపూడి వచ్చాడు కదా. సో నాగమణికంట అంటే ఇందులో ఒకరి స్వాప్ చేస్తాను అని చెప్పగానే పాపం చాలా మంది అయితే నాగమణికంట పేరు చెప్పారు. సో ఒకరిద్దరు ముగ్గురు మనకు ముకుంద, అదే మనకు యష్మి వచ్చేసి అభయ్ నవీన్, ఇట్లా కొంతమంది ప్రేరణ అని చెప్పారు. సో ఆల్మోస్ట్ అందరూ నాగమణికంట గేసరికి తను చాలా డల్ అయిపోయాడండి. సో ఎందుకంటే ఫస్ట్ డేనే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే ఏదైనా ఒకటి అంటే మామూలుగా గొడవలు, కాంట్రవర్సీ క్రియేట్ అవ్వాలి కదా, ఒకరి మీద ఒకరికి అంటే పూర్తిగా ఫ్రెండ్లీగా ఉండకుండా ఏదో ఒకటి అయితే పెట్టేశాడు ఫస్ట్ డేనే.
సో ఇంకా నాగమణికంట ప్రోమోలో కూడా నిఖిల్కి నాగమణికంటకి అదే నడుస్తుంది. సో నువ్వు అలా ఉండకు, ఇలా ఉండు. సో ఇంకా ప్రోమో మళ్ళీ రేపు క్లారిటీగా ప్రోమో ఎనాలిసిస్ కూడా చూద్దాము. సో నాకైతే ఇంకా అందరూ బాగా నచ్చారు. సో ఫస్ట్ డేనే ఒకటైతే వదిలాడండి, ఇంకా చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. సో నా రివ్యూ ఇలా ఉందండి. నేను ఇంకా మంచిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం ఫోన్ అటు ఇటు అయింది. సారీ గాయస్. ఇంకా నేను ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. రేపు ప్రోమో ఎనాలిసిస్ ప్రతి వీడియో మీకు వస్తూనే ఉంటుంది. అటు రిలీజ్ అవ్వగానే నేను ఇటు చేస్తూనే ఉంటాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.